తగిలించుకోవచ్చు టెంట్లో. అయితే మాత్రం ప్యాకింగ్ సెట్ ఏదో సూపర్ ఉంది. ప్రతి ఒక్క దానికి దీని పవర్ కెపాసిటీ ఎంతంటే 5000 mAh బ్యాటరీ పవర్ అండి. ఇది వచ్చేసి కుకింగ్ సెట్ ఈ రోజే వచ్చేసింది. బుడ్డిది వచ్చింది. బుడ్డిది వస్తే సామాన్లు ఎన్నోని ఎట్టని అనుకున్నా. ఓపెన్ చేద్దాం అని ఎట్టని. హాయ్ అండి అందరికి. సో అయితే ఈరోజు మన కొత్త ఛానల్ కి ఒక కొత్త కంటెంట్ అయితే తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ఛానల్ పెట్టి నేను ఆలోచిస్తా ఉన్నాను. సో అయితే ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీలో ఎక్కువ ఈ మధ్య కొంచెం లైట్ గా ట్రెండ్ అవుతున్న వీడియోస్ ఏంటంటే లైక్ క్యాంపింగ్ వీడియోస్. వాటిలో ఆ క్యాంపింగ్ వీడియోస్కి అందరూ బాగా థ్రిల్ అండ్ అడ్వెంచర్, అదేవిధంగా ట్రెక్కింగ్ అట్లాగా ఇష్టపడుతున్నారు. అక్కడ కుకింగ్ వీడియోస్ కానీ, అక్కడ నైట్ క్యాంపింగ్ వీడియోస్ కానీ, అక్కడ స్టే చేసే విధానం, అక్కడ ఫిషింగ్ వగేరా వగేరా ఎక్సెట్రా, దానికైతే అందరూ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో అయితే నేను పెళ్లి కాక ముందు కూడా చాలాసార్లు ట్రై చేశానండి ఇట్లాగే క్యాంపింగ్ వీడియోస్ చేయాలని చెప్పేసి. అప్పుడు ఛానల్ కూడా పెట్టాను, కింగ్ ఇన్నోల్ అని చెప్పేసి ఒక ఛానల్ కూడా పెట్టాను. దాన్ని కొన్నాళ్ళు స్టార్ట్ చేశాను. అప్పుడు వీడియోస్ పెట్టాను కానీ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇంట్రెస్ట్ లేక దాన్ని అట్లా లీవ్ చేసేసాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అయితే అదేనండి. ఇంకా మొన్న దాకా మీకు అంతకుముందు చెబుతూనే ఉన్నా కదా, నేను సపరేట్ గా దాంట్లో నా కంటెంట్ ఉండిద్ది అని మీకు చెప్తున్నా కదా. సో ఇది ఏడాది ఇంకా పొలం పనులు అలాంటి ఏవి పెట్టుకోకుండా జస్ట్ ఓన్లీ ఈ క్యాంపింగ్ వీడియోస్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, అదేవిధంగా మంచి బెస్ట్ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నేనైతే ఈసారి నిర్ణయం తీసుకున్నాను. అంటే ఎప్పటిలాగా ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉండకుండా ఇప్పుడు ఈసారి అయితే ప్రాపర్ గా ఫుల్ ఎక్విప్మెంట్ తోటి క్యాంపింగ్ గేర్ కిట్ అయితే మొత్తం ఫుల్ పర్చేజ్ చేశానండి. ఎక్సెట్రా దీంతో ఇంక్లూడింగ్ దీంతో కలిపి మన గ్యాస్ సిలిండర్ కూడా కలిపి మొత్తం అయితే కొన్నాను. ఇటు ప్రైస్ విషయం, ఇటు ధర విషయాలు కూడా చెబుతాను. అయితే చూద్దాం, మొత్తం అయితే ఓపెన్ చేద్దాం. ఎక్సెట్రా మొత్తం A to Z ఫుల్ ఎక్విప్మెంట్, ఇంట్లో వస్తువులు వాడే పని లేకుండా మొత్తం బయటకు ఉన్నాయి. ఒక టెంట్ తో సహా ఇంక ఇంట్లో ఒక్క వస్తువు వాడే పని లేదు. ఇంట్లో ఏంటంటే ఒక గ్రోసరీ తప్ప మిగతా ఏ వాడే పని లేదు. అట్లా వాడే అంటే ఉప్పు కర్రలు తప్ప మిగతా ఎన్ని మనం కొన్నాయి కొన్నాయి. సో అయితే మొత్తం ఓపెన్ చూపిస్తాను. దాపు అంతే చూడి చేత. సరేనండి, మేము వీడియో స్టార్ట్ చేసిన లేదా ఓపెన్ చేయాలన్నాము, కరెంట్ పోయింది. చూసే కదా అంతలో వీడియో అయితే అది ఎట్లా కొలాప్స్ అయిందో. సో అయితే బుజ్జి అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తుంది, చూసేయండి. అది ఏంటంటే మీకు అందరికి ఐడియా ఉండేది, ఒకప్పుడు పూర్వకాలంలో అందరూ ఏ విధంగా అది ఇంటి దీపాలు మీకు ఐడియా ఉండేది కదా. అప్పుడు కిరోసిన్ బుడ్డీలు. సో ద కిరోసిన్ బుడ్డి ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి ఏ విధంగా ఉన్నది చూపిస్తా చూడండి. ఇదే విధంగా ఈ టైంలో లైట్ కరెంట్ పోవడం వల్ల మీకు ఈ ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా క్లియర్గా అందరికి అర్థమయ్యేటట్టు చూపించడానికి అయితే బాగా కుదిరింది. వచ్చినదైతే ఛార్జింగ్ అయితే లేదు. అట్లా బట్ట వేసుకొని స్టార్ట్ చేద్దాను. బటన్ ప్రెస్ అదే మధ్యలోది ఏది ఇట్లా సైడ్కి పట్టుకో. అది మోడ్ చూపి కలర్స్ నొక్కు. ఆ బటన్ నొక్కితే ఒకసారి నొక్కు. చూసారు కండి, ఒకప్పుడు మన ఇంట్లో దీపాలు ఏ విధంగా వెలుగుతూ ఉంటాయో ఇచ్చుడు పూజ. సో ఇది ఇంకోటి కూడా ఉంది. ఇదైతే అసలు ఇంకోటైతే ఇంకో కలర్ అయితే ఎక్సలెంట్. ఇది మాత్రం అచ్చం లైట్ వెలుగుతున్నట్టే ఉండిద్ది. ఇంకా గాలికి ఒక దీపం ఊగితే అది దీపం ఒక మంట ఊగుతా ఉంటే ఏ విధంగా ఉండిద్దో సేమ్ అదే విధంగా ఉండిద్ది. చూసారు కండి ఏ విధంగా అయితే ఉందో. సో అయితే ఇప్పుడు నేను మీకు మొత్తం ప్రాపర్గా లైట్ వేసి చూపిస్తాను. అబ్బుచ్చి దాన్ని వేసి రావట్లేదు. ప్రాపర్ కిట్ ఇది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వస్తే చూడండి, అసలుకి ఇంకా లైట్ కూడా అవసరం లేదు. ఆ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అదిగో కనబడుతుంది, ఫుల్ క్లారిటీ కనబడుతుంది కదా. సో అయితే కరెంట్ అయితే పోయిందండి. వచ్చాక మీకు క్లారిటీగా అన్ని చూపిస్తాను. అయితే ఈ కరెంట్ పోవడం వేరే విశేషం కానీ ఇలా అందరూ చూపించడం ఇంకా బాగా కుదిరింది. అన్నిటికీ కేబుల్ అయితే వచ్చేసేయండి. ప్రతి ఒక్కదానికి కేబుల్ అయితే వచ్చాయి. దీని దగ్గరకు చూపిస్తాను.
కనబడుతుంది కదా, అచ్చం అది గాలికి ఊగుతున్న కొవ్వొత్తి లాగా ఉండిద్ది. చాలా బాగుంది. అయితే మీకు ఫుల్గా వీడియోలో అన్బాక్సింగ్ ప్రోడక్ట్ అయితే చూసారు కదా. అసలు అన్బాక్సింగ్ కి ఏ విధంగా సెట్ అయిందో, వెదర్ కూడా బాగా పర్ఫెక్ట్ గా మనకి అదే ఫేవర్ గా అయితే ఉంది. సో అయితే మొత్తం ప్రోడక్ట్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి దాన్ని మీకు చూపించాను కదా, దాని ఒక కేబుల్ కూడా వచ్చింది. దీని పక్కన ఇది కూడా పక్కన. తర్వాత ఇది ఓపెన్ చేయబోతుంది, అదేం చూద్దాం. అదేవిధంగా ఇది వచ్చేసి కార్డ్బోర్డ్, అది కటింగ్ బోర్డ్. దీని అయితే ఇది బ్యాంబూ స్టిక్స్ తో చేసింది. బెస్ట్ వుడ్ అండి ఇది. మనకి చాలా పర్ఫెక్ట్ గా యూజ్ అని చెప్పేసి దీని అయితే కొన్నాను, దీని అయితే పర్చేస్ చేశాను. సో అయితే ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ అండి. పవర్ బ్యాంక్ దీని పవర్ కెపాసిటీ ఎంతంటే 5000 mAh బ్యాటరీ పవర్ అండి. ఇది వచ్చేసి దీని కంపెనీ వచ్చేసి జీబ్రోనిక్స్ లో ఏంది ఎనర్జీ ఐపాడ్ 50R1 మోడల్ అయితే ఇది. సుమారు దీని వెయిట్ వచ్చేసి కేజీ పక్క ఏదో ఉంది. కేజీకి ఒక కేజీ మధ్య ఉంది. దీని వచ్చేసి ఇది ఇటు బటన్ ప్రెస్ చేస్తే పర్సెంటేజ్ చూపించింది, ఎంత ఉంది ఏం కదా అనేది, ఎన్ని వర్డ్స్ కన్జ్యూమ్ మనం వాడుతున్నామో అని చూపిస్తుంది, ఎంత పవర్ ఉంది అనేది కూడా ఇక్కడ డిస్ప్లే ఇచ్చారు. ఆ డిస్ప్లేలో పూర్తిగా డీటెయిల్ అయితే తెలిసింది. ఇది ఒకటి బెస్ట్ ప్రోడక్ట్ అండి. దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ లింక్ కానీ మన వీడియో కింద ఉంటాయి. మీకు ఈ వీడియోస్ లో ఈ ప్రొడక్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే మీ రివ్యూస్ అనేది మళ్ళీ ఆఫ్టర్ 10 days తర్వాత 15 days తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తాను ఇటు ఒక రివ్యూ డీటెయిల్స్ అనేది. నాకైతే సంబంధించి ఇప్పుడు ఇది బెస్ట్ అనిపిస్తుంది, బెస్టే. సో అయితే ఇది కూడా ఎంతసేపు లైట్ వర్కౌట్ అయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎంతసేపు వెలిగిద్ది అనేది కూడా దీని నెక్స్ట్ రివ్యూలో చెప్తాను. తర్వాత వచ్చేసి అదే దాని కేబుల్, ఇదే దీని కేబుల్. ఇది వచ్చేసి మన సిలిండర్ అండి. 4 kgs గ్యాస్ అయితే కెపాసిటీ కలిగిన సిలిండర్, బొట్టు సిలిండర్ అండి ఇదైతే. నేనైతే ఇది మన లోకల్లో తీసుకొచ్చాను. మా దగ్గర అయితే ఒక 2500కి చెప్తే నేను 2300 కాడికి వేరే వాడి తీసుకొచ్చాను ఇదైతే. అయితే మనకి ఇంకా రేపు వచ్చేది సమ్మర్ సీజన్, అది రైనీ సీజన్ కాబట్టి వర్షాకాలంలో ఇంకా మనం బయట అయితే చేయలేము. పుల్లల్ని అయితే కట్టి పుల్ల గెదర్ చేసి వాటిని పొయ్యి మంట వేయాలా, వండుకొని తినాలా అంటే అయ్యే పనులు కదా. అందుకని చెప్పేసి సిలిండర్ అయితే కొన్నాను, ఎప్పటికైనా యూజ్ అవుతుంది అన్నట్టు దీని అయితే కొన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ గా నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వీడియో రికార్డ్ కాకపోతే దాని ఒక డిప్రెషన్ నాకు చాలా ಚೆನ್ನಾಗಿ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ముందైతే చూసుకుంటున్నాను. దీని అయితే నేను మొన్న ఒక రోజు ఒక పనిమైన గ్యాస్ సిలిండర్, ఇండో సిలిండర్ తీసుకెళ్తే దీని ఒక రోజు వాడినందుకు వాళ్ళకి తిట్టలేదు ఒకటి. ఇంకా అదండి ఈ సిలిండర్ కూడా. ఒకవేళ ఈ సిలిండర్ మీకు కావాలనుకుంటే మీ సరౌండింగ్స్ లో లోకల్లో దొరికితే కొనండి, లేకుంటే అట్లా కాదు నన్ను డెలివరీ చేయమని డెలివరీ చేస్తాను. మేబీ బస్సులో పంపేదేమో, దీని కొరియర్ ఉండదేమో, ఏమో మేబీ ట్రై చేద్దాం. ఒకవేళ కుదిరితే పంపించగలుగుతాను. ఇది బేరం ఆడితే 2200కి 2300 కూడా వచ్చేసింది. అదే సంగతి. ఇది బాక్స్ పక్కన పెట్టి చెప్పు. ఇది షాకింగ్ బోర్డ్ అనమాట. మేము అనుకుంటా ఢిల్లీ బజార్ పోయాను. దీన్ని కొనేటప్పుడే దీన్ని కొని పక్కన పెట్టేసి ఆడపోయి షాకింగ్ బోర్డు మా ఆయన తీసుకుంటాం. ఆల్రెడీ స్టార్టింగ్ లో ఒకటి ఉంది, నేను తెచ్చింది ఒకటి ఉంది. ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ నాకు వాడటం అందుకే అంటే గేర్లు పడ్డాయి ఎక్కువ. ఎంత రుతినా అంతే పడుతుంది. కలర్ అంతా బాగోలేదు, బ్లూ కలర్. మా ఆయనే సెట్ చేసి ఆర్డర్ చేసి తెప్పించిండు. దానికి ఇప్పుడు నచ్చలేదు, నాకు చెక్క బోర్డు కావాలని చెప్పేసి 180 రూపాయలు. బాగా మన్నంగా బాగానే ఉంది చెక్క బోర్డు. సో దాని తర్వాత ఈ బోర్డు తర్వాత ఇది పక్కన పెట్టేద్దాం. ఈ బోర్డు తర్వాత క్యాంపింగ్ కుకింగ్ సెట్ అండి. క్యాంపింగ్ కుకింగ్ సెట్ ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. దీంట్లో మేబీ 15 ఐటమ్స్ అయితే వచ్చాయి ఒక సెట్ లో. ఏమనుకోవద్దండి, ఈ వీడియో ఒక గంట వచ్చింది అనుకో, పార్ట్ 1 పార్ట్ 2 అరగంట రాదు, పాడు రాదు, ఎంత వచ్చినాయి ఈ వీడియోలో ఉండేది. ఇది నేను చూపిస్తా బాగా, నాకు సంబంధించింది సామాన్. ఆయన
సరే చెప్పు. ఇది వచ్చేసి కుకింగ్ సెట్. నేనైతే గట్టి మాట్లాడాలా క్లియర్ గా మాట్లాడాలా, దాని ఒక రేట్ విషయం కూడా చెప్పాలా, నాకు చూపిలా అసలు నిజం ఇదిగో చెప్పాలి. ఈ మాన్యువల్ కూడా చెప్పాలా. నాకు వచ్చినట్టు చదువుతానండి, తెలుగులోనే చదువుతా, ఇంగ్లీష్ ప్లీజ్ నాకు వద్దు. అయితే ఈ ఆర్డర్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే ఇంత పెద్ద బాక్స్ వచ్చింది కుకింగ్ సెట్ అని అనుకున్నాను. అంటే బ్యాగ్ లో పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా వచ్చింది అనుకున్నా. అన్ని ఆర్డర్ చేశాను కదా, తీరా కుకింగ్ సెట్ ఈ రోజే వచ్చేసింది. బుడ్డిది వచ్చింది. బుడ్డిది వస్తే సామాన్లు ఎన్నోని ఎట్టని అనుకున్నా. ఓపెన్ చేద్దాం అని ఎట్టని ఇప్పుడు బుజ్జి ఊహలకి మించి ఇన్నొత్తే ఏమో ఇంతలా ఉండిద్దేమో అని బుజ్జి చాలా ఎక్స్పెక్ట్ చేసింది. అంటే కేజీ తర్వాత ఈ ఒక దాంట్లో ఒకటి కాంపాక్ట్ అంటే ఒక దాంట్లో ఒకటి ప్యాక్ అయ్యి వచ్చిన తర్వాత బుజ్జి రియలైజ్ ఎందుకు ఇట్లా వచ్చాయా అని చెప్పేసి తన ఎక్స్ప్రెషన్ అయితే ఇప్పుడు చూసేయండి. ఇవ్వండి 7 ఉన్నాయి కదా, దీని మీద వచ్చేది మీకు ఓపెన్ చేద్దాం. అదే విధంగా మీకు చెప్తా చెప్పినాక చెప్పేసి వాటి గురించి. ఇవ్వండి, ఇది ఈ క్యాంపింగ్ మనం టెంట్లో దేనిలో కానీ వెళ్తే ఒక 2-3 కదా వెళ్ళేది. దానికి తగ్గట్టుగా అంటే ప్యాకింగ్కి ఇంట్లో వస్తువులే కాకుండా అంటే వంట చేయడానికి కూడా ఇంట్లో వస్తువులు కాదు, ఉప్పు కారాలకే మాత్రం ఇంట్లో. దానికి కూడా మసాలా బాక్స్ ఒకటి తీసుకున్నాను, చూపిస్తాను మీకు. వీడియో ఎండింగ్ లేదు, ఎల్లో కలర్ ఆడి స్టాండ్లో. దానికి సపరేట్ దాంట్లో మసాలాలు వేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా అంటే లగేజ్ ఎక్కువ వెయిట్ ఉండకూడదు. ముందు మెయిన్ లగేజ్ ఎక్కువ వెయిట్ ఉండకూడదు. మనం ఏ ఊరు వెళ్తామో తెలియదు క్యాంపింగ్కి, పక్క ఊరు వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, దూరం దగ్గర అని చెప్పేసి వెళ్ళినా కానీ మనకు అంత ఇబ్బంది పడకూడదు లగేజ్ అని చెప్పేసి మా ఆయన ఆలోచించి ఇప్పుడు గుడ్డి గురుగులు ఆర్డర్ చేసిండు. అంటే ఖచ్చితంగా 2 మెంబర్స్కి వచ్చేసింది. ముందు వచ్చేసి మన బాండీ చెప్పిద్దాం. ఇదిగోండి, చాలా బాగుంది. బాగా తింటే నా కలర్ అయ్యాం బాగా. ఇదిగోండి, ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకొని వంట చేసుకోవచ్చు. చాలా బాగుంది మా బుజ్జి వండి. ఇద్దరు ఖచ్చితంగా, ఇద్దరికి ముగ్గురికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీంట్లో ఏ కర్రీ చేసుకున్నా కానీ ఇది మూత రెండింటి మీదకి సెట్ అయ్యేది ఒకే మూతే వచ్చేసింది. అలానే వర్షాకాలం కూడా మొదలైంది కదా, ఇంకెంత 1 నెల మాత్రమేనండి, ఇంకెండాకాలం ఉంది. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వేడివేడిగా ఏం తాగాలనుకుంటాం, టీ లేదా బ్రూ లేదా మామూలుగా పాలన్న కాబెట్టుకుని తాగితే బాగుంటుంది అనుకుంటాం టెంట్లో ఉన్నప్పుడు. దానికి కూడా సపరేట్ దీంట్లోనే వచ్చేసింది. ఏమంటారు బాగుంది చెప్పు. సో వచ్చేసి దీన్ని కెటిల్ అంటారు. కెటిల్ మర్చిపోయా, గుర్తుంది కానీ ఇది చెప్పే టైం. వాటిలోనే పొట్టు గ్లాసులు చూపిస్తా ఉండండి. దాంట్లోనే స్టీల్ అట్టుకుంటుంది. స్టీల్ గ్లాస్ అయితే పర్ఫెక్ట్ గా బాగా సెట్ అయ్యి ఉన్నాయి. లైట్ వెయిట్ ఉన్నాయి. డిజైన్ కూడా చాలా సూపర్ గా ఉంది. టీ పెట్టుకోవడానికి, టీ తాగడానికి చూసారు కదా, అవి వాటర్ టీ అన్నిటికీ సెట్ అవుతాయి. భలే ఉంది కదా. ఇది వచ్చేసి మన కెటిల్. ఆవిరి కూడా పోవడానికి అవసరం లేదనుకుంటే దానికి 2టికి ఇచ్చారు. ఇదైతే భలేగా ఉంది. దీని మీద టీ ఎట్లా పెట్టుకోవచ్చు. అదిగోటి బాగుంది. ఇట్లా పైకి చెప్పి అంటే బాగా ఇది ప్లాస్టిక్ కదా, ఏం కదన్నా దానికేం కాదు. మనం ఇది చూపించాం కదా, మెయిన్ మనం అన్నం వండుకోవడానికి దాంట్లో ఏదైనా వండుకోవచ్చు. 2 మనుషులకి అయితే బ్రహ్మాండంగా సరిపోద్ది. ఒక మనిషికి అయితే ఎక్కువ పడేస్తారు. అందుకని చెప్పేసి దీన్ని పర్ఫెక్ట్ గా నిండుగా వండుకున్నా కానీ 2 మనుషులకి అయితే సూపర్ గా సరిపోద్ది. ఆర్డర్ పెట్టింది చూసినా గానీ ఈ వస్తాయి అని చూసా గానీ ఎట్లా ప్యాక్ చేసి వస్తాయి అనుకోవాలా. పెద్దది ఎంత బాక్స్ దీని వెళ్ళిపోయి వచ్చింది అనుకున్నా. కాదు కూడా బాగానే ఉన్నాయి, చాలా బాగా నచ్చినాయి. కలర్ కానీ లేదంటే అంత వెయిట్ లేకుండా మరీ అంత హెవీగా కాకుండా బాగుంది. ఈ మా ఆయన ఆర్డర్ చేసి ఉన్నది. ఆర్డర్ చేసినాక 2-3 days లో వస్తాయని ఇవన్నీ చూసాను నేను. దీనికి స్పూన్స్ కూడా వచ్చింది, మర్చిపోయా. ఫోల్డబుల్ స్పూన్స్ అంటే మడత పెట్టి రెండు స్పూన్లు వచ్చేసి ఒకటి నైఫ్ ఇచ్చారు. అంటే ఎప్పుడైనా మనం తందూరి చికెన్స్ లైక్ ఫిష్ గిల్స్ కానీ అలా చేసినప్పుడు వాటితోటి మనం అన్నం వడ్డించి చేసుకోవడానికి వచ్చేసి ఏదన్నా ఫాస్ట్ స్పోర్క్ ఏదన్నా చికెన్ తీసుకెళ్ళినప్పుడు చికెన్ చేసుకోవడానికి ఏదన్నా ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ లాంటివి తీసుకెళ్ళినప్పుడు చేసుకుని తినడానికి స్పోర్క్. ఇది వచ్చేసి అన్నం తింటే. ఇంకోటి కూడా వచ్చేసింది
షాక్ లాంటిది అనుకుంటా కదా బాగా, ఇది షాక్ లాంటిది. షాక్ స్పూన్ ఇగో వచ్చేసింది బాగా అయితే. ఓకే ఓకే ఓకే. వీటిని ఏ విధంగా వాడాలని మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు దగ్గర వచ్చేసిన వాడుతుంది చూపిస్తాను. వెయిట్ కదో. ఇంకా స్టవ్ వచ్చేసిదండి. చూపి ఇది ఇంతవరకు చూపి. అయితే కనబడుతుంది కదా, ఈ స్పూన్ ఏ విధంగా వాడాలంటే ఇప్పుడు ఇట్టాం కదా, ఇటు వంకు ఉంది, ఇది రావట్లేదు అనుకుంటాం. దీన్ని స్ట్రైట్ అప్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ని ముందుకి ఇటు ప్రెస్ చేసుకొని దీన్ని గట్టి ఇటు ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఇటు తిప్పితే ఇక్కడ లాక్ కనబడుతుంది కదా, దీన్ని గట్టి ఇటు నెట్టాలి. నెడితే ఇక్కడ లాక్ పడింది అంటే అప్పుడు కదలకుండా ఉండిద్ది అనమాట స్పూన్ తిప్పేటప్పుడు. ఇది లాక్ పడితే ఇంక మనం ఎంత తిప్పినా ఎంత చేసినా కానీ వంగదు. ఇది దీని డిజైన్. తర్వాత ఇది వచ్చేసి మన చాక్, అంటే ఏదైనా అదే మీకు ఇంత చెప్పి కదా, గ్రిల్ చికెన్స్ కానీ ఫిషెస్ కానీ ఏదైనా మీట్ మనం లేకుంటే సలాడ్స్ కానీ ఏదైనా కట్ చేసుకొని డైరెక్ట్గా తినడానికి అయితే ఇది పర్ఫెక్ట్. అంటే ఇట్లా కట్ చేసుకొని దీంతో తినడానికి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంతో ఇటు కట్ చేసుకోవడం, ఎగుతుని తినడం ఆ విధంగా. ఇంకా ఇది కూడా అంతే, ఇది కూడా సేమ్ డిజైన్. దీన్ని కూడా ఈ విధంగా అంటాం, ముందు నెడితే లాక్ పడిపోయింది. ఇంకా లాక్ పడిపోతే ఇంకా అటు ఇటు వంగకుండా ఉండేది పర్ఫెక్ట్. కర్రీ కానీ ఈ రెండైతే ఇవి, ఈ చాక్ బోర్డ్ చాకులు, ఈ ఒక 2 గ్లాసులు, ఇదొక సెట్, అదొకటి. మళ్ళీ ఇదొకటి, తర్వాత ఇదొకటి. మీకు డీటెయిల్గా చూపించడం కోసం చెప్పేసి పడనా అన్నీ ఒకటి మన ఆంధ్ర. ఇవన్నీ తర్వాత మళ్ళీ చదువుకునేటప్పుడు పోతాను. నేనే కదా సర్దేది, నీకెందుకు ఇంకా చూద్దాం. స్ట్రైట్ ఉండు బాబు, ఒకసారి కెమెరా సెట్ చేస్తున్నా. స్ట్రైట్ పెట్టు. ఈ ఇటుపక్క ఇవన్నీ కూడా ఇది కొంచెం పడేటట్టు చూసుకుని పైకి సెట్ చేసుకుంటాం. ఓకేనా? పర్ఫెక్ట్. ఇంకా మెయిన్ 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 పార్ట్ వచ్చేసి, ఒకవేళ మీకు ఇదేందో తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది నాకు అంతగా ఐడియా లేదు, కానీ నేను అనుకుంటున్నాను దీనికి ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. ఏమో మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసైతే దీన్ని కడిగిన తర్వాత దీన్ని తగిలించుకొని ఇట్లా హ్యాంగ్ చేయడం కోసం అనుకుంటున్నాను నేనైతే. సరేనండి, తెలుసుంటే కామెంట్ చేయండి. సెట్ ప్యాక్ చేస్తే చూపిద్దాం. ప్యాక్ చేయడం బాగలేదు. ఇది వచ్చేసి మన మసాలా బాక్స్. దీంట్లో ఉప్పు, కారాలు, ధనియా, జీరాలు, అదేవిధంగా A to Z అన్ని పెట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్ గా సెట్ ఇది అని చెప్పేసి దీన్ని రిలీజ్ చేసుకున్నాను. దీనికి అయితే ఏ బాక్స్ ఆ బాక్స్ ఏ ఉండిద్ది. బాక్స్ లో చిన్న స్పూన్ ఒకటి ఇచ్చారు. అదే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మేబీ ముందు రోజుల్లో ఇది కానీ పగిలిపోయింది అనుకో, మంచి స్టీల్ అయితే తీసుకుంటాను. స్టీల్ ఇట్లా దేని దానికి సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి. దేని దానికి టిప్ టాప్ గా ఉండేది. ఇంట్లో ఒకటి బయట ఒకటి అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి 70 రూపాయలు. లేదా పెద్ద బాత్ ఇచ్చారు, ఘోరం ఇచ్చారు. ఓకే, వచ్చి 2 రోజులు అవుతుంది. ఒకవేళ బాగుంది ఓపెన్ చేసి రిటర్న్ పంపుదాం చూద్దాం అనుకున్నాం. మా ఆయన వచ్చేసి ముందు వీడియోలోనే చూపించాలన్నట్టుగా ఓపెన్ చేయాలి అసలు. మై మెయిన్ పీస్ వచ్చేసి క్యాంపింగ్ టెంట్ అండి. ఇది ఫుల్ వాటర్ ప్రూఫ్ సర్టిఫైడ్ ఉంది. ఇది వచ్చేసి అమెజాన్ బేసిక్ కంపెనీది.
సో అయితే ఇద్దరు పర్సన్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అని చెప్పారు. రివ్యూస్ లో వాటి చూస్తే దీనికి బెస్ట్ రివ్యూ ఉంది. అది కాక ఇది బెస్ట్ క్యాంపింగ్ సెట్, క్యాంపింగ్ టెంట్ అని కొడితే ఇదైతే ముందు చూపిస్తుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా, ఇది చైనా వాడు ప్రోడక్ట్. అయ్యా దెబ్బ కొట్టేసిందే. సో రిటర్న్ ఆప్షన్ ఉంది. సరే చూద్దాం, ఒక 2 days మనం యూజ్ చేసి ఇది బెస్ట్ కాదా అనేది దీని రివ్యూ కూడా చెప్తాను. దీన్ని చెప్పిన తర్వాత వీటి ఒక ప్రోడక్ట్ లింక్స్ అనేది ప్రతి మన వీడియో కింద అయితే ఉంటాయి. ఇప్పుడు నేను దగ్గరగా 1 2 3 4 5 6 ఇది 7 మొత్తం అయితే 7 8 ప్రోడక్ట్స్ అయితే కొన్నాను. వాడి యొక్క లింక్స్ అనేవి ఫుల్ ఉంటాయి. నాకు తెలిసి దీని యూజ్ చేశారు, ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి టెంట్ అయితే వేసారు. ఇది ఎందుకు ఇట్లా చేశారో నాకు అర్థం కదా. ఇది కంపెనీ అయితే కంపెనీ స్టిక్కర్ ఉన్నది. ఇది మధ్యలో వాడారు అని నేను అనుకుంటున్నాను. అంటే బాబా వారంలోపు రిటర్న్ ఆప్షన్ ఉంటుందా? వాడలేదు. మళ్ళీ దీంట్లో ట్యాగ్. అయ్యో నాయన. అయితే మాత్రం ప్యాకింగ్ సెట్ ఏదో సూపర్ ఉంది. ప్రతి ఒక్క దానికి దానికి కంఫర్టబుల్ గా తీసుకోవడానికి అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఫుల్ టార్బల్ సీట్. ఇది బేస్. దీన్ని ఫుల్ రివ్యూ అనేది రేపు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్లేస్ అంతగా కవర్ అవ్వట్లేదు. ఇది ఫుల్ రెయిన్ ప్రూఫ్ అండి. ఫుల్ టార్బల్. కింద బేస్ అయితే టార్బల్ పట్టు వచ్చింది. పైన ఆరెంజ్ కలర్ ఉండేది. ఇది వచ్చేసి స్టిక్స్. వద్దు ఇప్పుడు ఓపెన్ చేయొద్దు. రేపు రోజు మీకు ఏదో చూపిస్తాను దీన్ని ప్రాపర్ గా. అంటే లోన్ ఎట్టుందని డ్యామేజ్ లేకుండా ఏం ఉండదు, ఏం ఉండదు. నువ్వే ట్రై చేసినట్టు ఉండదు నాకు తెలిసి ఉండదు. అట్లుంటే వాళ్ళు ఫస్ట్ రివ్యూస్. ఇవి వచ్చేసి స్టిక్స్. దేని సపరేట్ అయ్యా ఒకటే ఉన్నాయి. ఎందుకు ఇచ్చాడా మొత్తం ఒకటేనా? రెండు బావా, దేని దానికి ఒకటి. ఇది ఒకటేనే, ఇంకోటి ఉంది. ఏది ఇంకోటి ఆడ ఉంటే లేదు. సార్ రబ్బరే ఒకటే అంతా సెట్ చేయాలి అమ్మ. అంటే కాదు దీని గురించి రేపు పొద్దున నా ఛానల్లో పెడతా వీడియో. ఓపెన్ చేసి బాగా బ్యాగ్ లేదు. టైం వచ్చేసి 11 12 అయినా. చూడండి స్టిక్స్ ఒకటే ఉంది. ఒకటే ఉంది మరొకటే వచ్చింది. సో ఇది మాన్యువల్ చూస్తే రేపొద్దున మీకు మధ్యకి ఒక్క స్టిక్ ఇచ్చాడు. మధ్య స్టిక్ పెట్టి మొత్తం లేపాలి. అంటే అటు ఒక్కొక్కలో ఇటు ఒక్కొక్కలో సరే అండి. దీని రివ్యూ అయితే రేపు పొద్దున చూపిస్తాను. ఇది వచ్చేసి మాన్యువల్ అన్ని రేపు చూపిస్తాను. దీంట్లో పెట్టి బ్యాగ్ ఇది ఈ పక్క పెట్టు. బ్యాగ్ దగ్గర గొంతులు రివ్యూ చెప్పు. స్టిక్కర్ అది పైకి మీకు వచ్చింది. ఇది ప్రోడక్ట్
వచ్చేసి బ్యాగ్ అన్నమాట. ఈ బ్యాగ్ మెయిన్గా దేనికి ఆర్డర్ పెట్టామంటే వీటికి ఈ గుడ్డ చిన్నగా ప్యాక్ చేసుకోవచ్చు. ప్యాక్ చేసుకొని దీంట్లో పెట్టుకొని ఏదన్నా మసాలా ఈ బాక్స్ ఇలా అంతా ఈ పవర్ బ్యాంక్ అంతా వీటిలో ఇదంతా దీంట్లో సెట్ చేసేసుకోవాలి. దేనికంటే కర్ల సంచి మా ఇంట్లో బ్లాక్ కలర్ బ్యాగ్ ఒకటి ఉంది, అప్పుడు ఆర్డర్ చేసినాం. దానికి అన్ని జిప్పులు ఫెయిల్ అయ్యి ఉన్నాయి అనమాట, అంతా నక్కి పాడు చేసినారు పిల్లలు. అందుకని చెప్పేసి అది కాదు ఇన్ని కొంటున్నాం కదా, ఒక బ్యాగ్ కూడా ఆర్డర్ చేసుకుంటే టెంట్తో పాటు ఈ బ్యాగ్ 2 కలిపి వచ్చినాయి. విడివిడిగా ఆర్డర్ పెడితే 2 కలిపి ప్యాక్ చేసి పంపించేసినారు మాకు. ఇదిగోండి, కలర్ కూడా బాగుంది, బ్లాకే బాగుంటుంది. ఇది కనపడాలి ఇటు పక్క. సరే ఒక పక్క తగిలిస్తున్నట్టు తగ్గదు. ఈ బ్యాగ్ పెట్టా, ఈ బ్యాగ్ కొంచెం పెట్టా, ఈ చేయండి పెట్టా, ఈ దీమని పెట్టి దీమని పెట్టా, దీన్ని పట్టుకున్నాను. ఇదే మా కుకింగ్ సెట్. స్మైల్ ఒక 10 ఎక్స్పీరియన్స్ రిలీజ్ చూద్దాం, ఏదో ఒక మెసేజ్ అయితే. మా ఇంత తమ్ముడు కాడ మాకు ఇదే లైట్ ఇదే అంటే పట్టుకో నువ్వు లాంతర్ పట్టుకో, లాంతర్ ఎత్తిపోయింది. లాంతర్ చేతి ఇది లాంతర్. ఇదిగండి, ఉన్నదా పడుతుంది. కొంచెం ఎడగా పట్టుకోవచ్చు అంటే ఎట్టాగా తెట్ట ఇటు పక్కకి రామ షాంపులు అట్టే మొహాలకు నీ ఇష్టం. మళ్ళీ ఇంక ఈ వీడియో ఏంటి అంటే నాకు ఇది కాలంలో పడుతుంది, ఒక పక్కన ఎదురవుతుంది. టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. ఈ రోజు పెళ్ళి చేయకెళ్ళి మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు దాకా వంటలు అదే విధంగా ఇది అవన్నీ చూపించడానికి కుదరలేదు. ఇంకా అయితే ముందు రోజుల్లో మనం ఎంత డీటెయిల్గా చూపిస్తాను, ఎక్కడ ఉంటే ఏం కథ అనేది, ఒక ప్రోడక్ట్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అనేది అన్ని డీటెయిల్గా మీకు డిస్క్రైబ్ చేసేలా చెప్తాను. సో అయితే ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి. ఇంకా మీకు కామెంట్ క్యాంపింగ్ వీడియోస్ చేస్తాను కదా, దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి కామెంట్ చేయండి. దానికి ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అది ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు చెప్పిన చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ఎట్లా చేయాలి ఏం చెప్తే ఏదైనా కంటెంట్ కొత్తగా చెప్తే దాన్ని కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఈ వీడియో అయితే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. యు ఆర్ సుబుబుజీ. బాయ్ బాయ్.